ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగి చంద్రబాబు చెంతకు చేరుకుంటున్నారు. ఫలితంగా చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ నేతల క్యూ రోజు రోజుకి పెరిగిపోతోంది. జగన్ తీరును తీవ్రంగా వ్యతిరేకించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇప్పటికే తెలుగుదేశంలో చేరిన విషయం తెలిసిందే. పెలమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశం కూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక తాజాగా నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. త్వరలోనే దేవరాయలు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. మరో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు సైతం టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరు హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయినట్లు ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు వైసీపీలోని ద్వితీయ స్థాయి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. ఇక జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమం మరిచి ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్ష సాధింపుకు చర్యలకు పాల్పడడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారని పలువురు వైసీపీ నేతలు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని జగన్ పూర్తిగా విస్మరించారని, తద్వారా ఉపాధి కోసం యువత హైదరాబాద్, బెంగళూరు పోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రోజు రోజుకి వలసలు పెరిగిపోతున్నాయి. నర్సరావుపేట నుంచి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు వైసీపీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి 100కు పైగా కార్ల ర్యాలీతో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు తెలుగుదేశం, జనసేన పార్టీల వైపే చూస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో వైసీపీ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ నియంతృత్వ పోకడలతో ఇప్పటికే తలలు పట్టుకుంటున్న వైసీపీ సీనియర్ నేతలు, కీలక నేతలు సైతం పార్టీని వీడుతూ ఉండడంతో ఏం చేయాలో, ఈ వలసలు ఎలా నిరోధించాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇక తాజా పరిణామాలను చూసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురవ్వడం ఖాయమన్న భావనకు వైసీపీలోని సీనియర్ నేతలు ఇప్పటికే వచ్చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పలు సర్వేలు సైతం జగన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని తేటతెల్లం చేశాయి. ఈసారి వైసీపీకి కనీసం 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని పలు ప్రధాన సర్వేలు కుండ బద్దలు పుట్టాయి. దీంతో అలర్ట్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని తెరపైకి తెచ్చి ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉండడం జనంలో జగన్ పట్ల ఆగ్రహాన్ని మరింత పెంచేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అంతర్గత సర్వేలు చేయించుకుంటున్న జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్ నిరాకరిస్తున్నారు. వారి స్థానంలో వేరే ప్రాంతాలకు, వేరే జిల్లాలకు చెందిన నేతలను బరిలోకి దింపుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న వైసీపీ శ్రేణులు జగన్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మా నేతను కాదని ఎక్కడో వేరే ప్రాంతాలు, జిల్లాల నేతలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే మేం ఎలా ఓటేస్తామంటూ వైసీపీ అధిష్టానాన్ని పలువురు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతో జగన్ వ్యూహం అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమని వైసీపీ సీనియర్ నేతలే ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి జగన్ తీరుతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూడబోతుందని సర్వేలు తేటతెల్లం కావడంతో పాటు రాష్ట్ర ప్రజలు, వైసీపీ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నారు.